సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అర్థమెటిక్, రీజనింగ్ మరియు స్టాటిక్ జీకేలలో మనకు ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మనకు ఎగ్జామ్ లెవెల్ అనేది ఎలా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, హార్డ్గా ఉందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ అందులో ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మనం ముందుగా ఇక్కడ చూసుకుంటే అర్థమెటిక్లో మనకు మెయిన్గా ప్రాఫిట్ అండ్ లాస్ మరియు డిస్కౌంట్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఈ టాపిక్స్ నుంచి. సో ఇవనేది మనకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకు ఈరోజు రాసినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్ చెప్పినవి. సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి సేమ్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు అనమాట 1 or 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది. సో ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ మరియు డిస్కౌంట్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయన్నమాట. అదే టైము, స్పీడ్, డిస్టెన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్, ఆల్జీబ్రా నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్. మెన్సురేషన్ అంటే వైశాల్యాల నుంచి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఐ మరియు సిఐ. సో సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ నుంచి కూడా మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మెయిన్గా తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్, అదేవిధంగా పర్సంటేజ్, రేషియో, నెంబర్ సిస్టమ్ ఈ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి డెఫినెట్గా 2 మార్క్స్ వస్తాయన్నమాట. ప్రతి ఒక్క టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్లో మనకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయంటే సిలోయిజం నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ సెన్స్ అంటే మనకు డైరెక్షన్స్ ఉంటాయి కదా, సో దిశాత్మక పరీక్ష అంటాం కదా, సో వాటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్ కోడింగ్ మరియు డీకోడింగ్. సో కోడింగ్ మరియు డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ కోడింగ్ మరియు డీకోడింగ్ నుంచి డెఫినెట్గా 2-3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు అంటాం కదా, సో ఈ టాపిక్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో తర్వాత షిఫ్ట్లలో కూడా మనకు ఈ టాపిక్ నుంచి కూడా 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని నుంచి కూడా మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకు. సో దీన్ని యావరేజ్గా చూసుకుంటే కనుక మనకు తర్వాత షిఫ్ట్లలో కూడా ఇదే విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కొంచెం వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో ఫజిల్స్ మరియు సిట్టింగ్ అరేంజ్మెంట్ల గురించి కూడా మనకు 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్ అనాలజీ. సో అనాలజీ మరియు క్లాసిఫికేషన్ నుంచి కూడా మనకు 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మనకు ఈ అనాలజీ మరియు క్లాసిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులోనే మనకు టైం కిల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఇస్తారనమాట క్వశ్చన్స్ అనేది. సో రీజనింగ్ నుంచి మనము మెయిన్గా ఏ టాపిక్స్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా నెంబర్ సిస్టమ్, అనాలజీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఫజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి. సో ఈ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ జీకేలో మనకు స్టాటిక్ జీకేలో ఏ టాపిక్స్ వచ్చాయంటే హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్, అదేవిధంగా ఎకనామిక్స్ నుంచి, ఎకానమీ ఉంటాం కదా మనం, సో ఎకానమీ నుంచి 2 క్వశ్చన్స్, స్టాటిక్ జీకే నుంచి 2 క్వశ్చన్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకు ఈరోజు అనేటువంటి ఎగ్జామ్లో 2022కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడిగారనమాట. సో కరెంట్ అఫైర్స్ నుంచి మనకు మెయిన్గా అంటే 9 to 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో 9 to 10 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ప్రీమియర్ లీగ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందనమాట. అదేవిధంగా జిఐ ట్యాగ్స్ అనమాట. సో జియోగ్రఫికల్ ఇండెక్స్ అంటాం కదా, సో వాటికి సంబంధించినటువంటి భౌగోళిక గుర్తింపు నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ అనమాట. సో ర్యాంకింగ్స్లో కూడా మనకు భారతదేశం యొక్క వివిధ సంస్థలు రిలీజ్ చేసినటువంటి స్థానాలలో
భారతదేశం యొక్క స్థానం ఎంత, ర్యాంకింగ్ మరియు ఇండెక్సెస్ అంటాం కదా. సో ఈ టాపిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అదేవిధంగా రిపోర్ట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈ స్టాటిక్ జీకేలో ఏ క్వశ్చన్స్ వచ్చాయంటే, సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనకు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ డిఆర్డిఓ యొక్క డైరెక్టర్ ఎవరంటే మనకు డాక్టర్ జి సతీష్ రెడ్డి అనమాట. సో ఇవనేది మనకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అందుకే క్వశ్చన్స్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా లేదు. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైక్లింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మెయిన్గా. నెక్స్ట్ వన్ కోవిడ్-19 వ్యాక్సిన్, దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో మనకు ఎన్నికల కమిషన్ యొక్క ఆర్టికల్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో అది ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ వన్ ఎడారి గురించి వచ్చింది అనమాట. సో గోబీ ఎడారి, గోబీ డెజర్ట్ అనేది ఏ ఖండంలో ఉందంటే ఏషియా ఖండంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ మౌంటైన్స్ గురించి. సో శాడిల్ శిఖరం ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఎర్త్ డే. సో భూమి దినోత్సవం అంటాం కదా. సో ఎర్త్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 22వ తేదీ మనం ఎర్త్ డే జరుపుకుంటాం అనమాట. సో మెయిన్గా ఏంటంటే తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ డేస్ దానికి సంబంధించినటువంటి థీమ్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకు మెయిన్గా ఈ డేస్ వాటికి సంబంధించిన థీమ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. లేదంటే మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని పోస్ట్ చేయడం జరిగిందనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడికి వెళ్ళి చూసుకోండి, చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే March 8 అనమాట. నెక్స్ట్ వన్ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి అంటే 2021లో యూకేలో జరిగాయి అనమాట. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏదంటే ఆంపియర్. సో ఏంటంటే ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో వాటి గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో మన రాజా కాంపిటేటివ్ సైక్లింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఒక నోట్ని ప్రిపేర్ చేసి అందులో పోస్ట్ చేశాను అనమాట, చెక్ చేయండి. నెక్స్ట్ వన్ మొత్తంగా ఇండియాలో ఉన్నటువంటి రామ్సార్ సైట్లు ఏంటంటే మొత్తంగా చూసుకుంటే 42 సైట్లు అనమాట. నెక్స్ట్ వన్ రాజ్నా రగ్ని రచయిత ఎవరు అంటే కల్హాన్. నెక్స్ట్ వన్ 55వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే అచ్యుతన్ నంబూద్రి అనమాట. సో మనకు మెయిన్గా ఈ అవార్డ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ అవార్డ్స్ మరియు వారు ఏ రంగానికి సంబంధించిన వారు, ఆ అవార్డులు అనేది ఏ సంవత్సరంలో లభించాయో సో వాటి గురించి కూడా చెక్ చేసుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్ కుడంకులం అణు విద్యుత్ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడులో అనమాట. సో మనకు ఈ అణు విద్యుత్ కేంద్రాల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో ఈ కుడంకులం అణు విద్యుత్ కేంద్రం అనేది మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన అనేది మెయిన్గా దేనికోసం ఏర్పాటు చేశారంటే ఆడపిల్లల కోసం ఏర్పాటు చేశారనమాట. సో మనకు ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమైన స్కీమ్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్కీమ్స్కి సంబంధించింది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన రాజా కాంపిటేటివ్ సైక్లింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 7 సిస్టర్స్కి సంబంధించిన ఒక ప్రశ్న అనమాట. అంటే మనకు ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా. సో వాటిని మనం 7 సిస్టర్స్ అని కూడా అంటాము. సో వాటికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్లీగా ఆ క్వశ్చన్ ఏదో చెప్పట్లేదు అనమాట ఎవరు. నెక్స్ట్ వన్ జమ్మూ మరియు లెహ్లోని పర్వత మార్గాన్ని ఏమంటారంటే బనిహాల్ పాస్ అంటారు. సో జమ్మూ మరియు లెహ్లోని పర్వత మార్గాన్ని ఏమంటారంటే బనిహాల్ పాస్ అని అంటారనమాట. సో నెక్స్ట్ వన్ బెంగాల్ డివిజన్ ఎప్పుడు జరిగింది అంటే మనకు బెంగాల్ విభజన అంటే భారతదేశం నుంచి బెంగాల్ అదే మనకు బంగ్లాదేశ్ అనేది ఎప్పుడు విడిపోయింది అంటే 1905వ సంవత్సరంలో భారతదేశం నుంచి బెంగాల్ అనేది మా బంగ్లాదేశ్గా ఏర్పడింది అనమాట. ఏ సంవత్సరం అంటే 1905వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్ యుద్ధాల గురించి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనకు November 5, 1556. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ యుద్ధాలు అనేది ఎప్పుడు జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి, సో అందులో ఎవరు గెలిచారు, సో వాటి గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో దీని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వన్ బీహార్ గవర్నర్ ఎవరు అంటే పాగు చౌహాన్ అనమాట. సో రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ల గురించి కూడా
చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సో లేదంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ని పోస్ట్ చేశాను అనమాట. సో చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అతి పొడవైన రహదారి ఏది అంటే NH44 అనమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్లలో, జాతీయ రహదారులలో అతి పొడవైన రహదారి ఏదంటే NH44 అనమాట. సో ఇది మనకు శ్రీనగర్ టు మనకు కన్యాకుమారి దాకా ఉంటుంది కదా. సో జమ్మూ కాశ్మీర్ నుంచి మనకు తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఉంటుందన్నమాట. సో NH44 అనేది భారతదేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ కారీ ఎంబ్రాయిడరీతో సంబంధం ఉన్నది ఏంటంటే లక్నో అనమాట. నెక్స్ట్ వన్ DNA యొక్క డబుల్ హెలిక్స్ మోడల్కు సంబంధించి ఏదంటే మనకు DNA యొక్క డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క ఎవరు కనుగొన్నారంటే ఫ్రాన్సిస్ క్రిక్ మరియు జేమ్స్ వాట్సన్ అనమాట. సో వీటిని వాట్సన్ మరియు క్రిక్ DNA యొక్క మోడల్ను కనుగొన్నారు. నెక్స్ట్ వన్ మనకు ప్రార్థనా సమాజము ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1867 సంవత్సరం అనమాట. సో మనకు ఈ సామాజిక ఉద్యమాలు వాటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఈ సామాజిక సంస్థలు అనేది మనకు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకు ఆత్మీయ సభ, లేదంటే ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, రామకృష్ణ మిషన్. సో ఇట్లా ఇవి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసిన వారు ఎవరు. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తంగా లోక్సభ స్థానాలు ఏంటంటే 552 అనమాట. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదేవిధంగా మనకు మొదటి తీర్థంకరుడు ఎవరంటే రిషన్ దేవ్ అనమాట. సో మనకు ఈ తీర్థంకరుల గురించి కూడా ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు వీరి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి IPL గురించి వచ్చింది అనమాట ఒక క్వశ్చన్ అనేది. సో IPL అనేది మనకు దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే జైరామ్ ఠాకూర్. సో ఆల్రెడీ చెప్పాను కదా, రాష్ట్రాలు వాటికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ వన్ వందే భారత్ రైలు అనేది ఏ 2 ప్రదేశాల మధ్య ఫస్ట్గా మనకు స్టార్ట్ అయిందంటే ఢిల్లీ మరియు వారణాసి మధ్య అనమాట. నెక్స్ట్ వన్ శబరిమల ఆలయం ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉందన్నమాట. సో శబరిమల ఆలయం ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ వన్ నిమ్మకాయ యొక్క pH అంటే లెమన్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 2.5 అనమాట. నెక్స్ట్ వన్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మనకు ఏ గ్యాస్ వెలువడిందంటే, సో భోపాల్ గ్యాస్ యొక్క దుర్ఘటనలో మనకు ఏ గ్యాస్ వెలువడిందంటే మిథైల్ ఐసోసైనైడ్ అనమాట. నెక్స్ట్ వన్ టియర్ గ్యాస్ యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటంటే క్లోరోబెంజాలోనిట్రైల్ అనమాట. నెక్స్ట్ వన్ కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని దేని అంటామంటే CPU. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని కంప్యూటర్ యొక్క బ్రెయిన్ మెమొరీగా పిలుస్తాము. నెక్స్ట్ వన్ CPU మరియు Ubuntu యొక్క URL పూర్తి రూపం ఏమిటి అంటే URL యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో URL యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా 2020లో ఎక్కడ జరిగిందంటే గౌహతిలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్ మైక్రోసాఫ్ట్ CEO ఎవరంటే సత్య నాదెల్ల అనమాట. సో మనకేంటంటే మెయిన్గా ఈ స్టాటిక్ జీకేలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ని మనం చూసుకోవాలంటే మెయిన్గా చూస్తే, సో మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా చూడండి. కరెంట్ అఫైర్స్లో మెయిన్గా మనము డేస్ మరియు వాటికి సంబంధించినటువంటి థీమ్స్, అదేవిధంగా రీసెంట్ అపాయింట్మెంట్స్ అంటే నియామకాలు ఉంటాయి కదా, సో వాటి గురించి, అదేవిధంగా ఇండెక్సెస్ మరియు ర్యాంకింగ్ గురించి, దానితో పాటుగా మనకు ఇంకా ఏమున్నాయంటే ఇంపార్టెంట్వి ఒకసారి ఇక్కడ చూసుకుంటే కినా మనకు అవార్డ్స్ ఉంటాయి కదా. సో అవార్డులు అవి ఎవరికి వచ్చాయి, ఏ సంవత్సరంలో వచ్చాయి, వారు ఏ రంగంలో ప్రముఖులు. సో ఇట్లా మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వల్ల ఉన్నాయన్నమాట. సో వీటిని ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఈ RRB NTPCకి సంబంధించినటువంటి ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లేదంటే కినా ఆ వీడియో యొక్క PDFని మన రాజా కాంపిటేటివ్ సైక్లింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కినా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ని పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. అందరికీ ఆల్ ది బెస్ట్.